పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో పాడి స్తుతించి భజియుతు స్వామిని పాడి స్తుతించి భజియుతు స్వామిని కలువరి నాథుని ఈ శుభవేళ కలువరి నాథుని ఈ శుభవేళ పరవశముదగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ప్రసాదించిన ఇంకొక నూతన వారం, ఈ సోమవారం ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసి మీ ఒక్కొక్కరికి రక్షణ సందేశాన్ని ఈ కరోనా మహమ్మారి సమయంలో ఈ పరిశుద్ధ బలి భోజనం అందిస్తున్న కుటుంబం, స్పాన్సర్డ్ బై పెద్దకోట్ల పాల్ ప్రవీణ్ బాబు అండ్ మేరీ అనూష గ్రూప్ అడ్మిన్గా సేవ చేస్తున్న ఈ కుటుంబమే ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారి ఉద్దేశం థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ పెద్దకోట్ల అర్లప్ప అండ్ నిర్మల మేరీ. వారిద్దరు కూడా మధ్యస్థ ప్రార్థన వీరులే. స్రవంతి మధ్యస్థ ప్రార్థన వీరులు, దివ్య, మేఘన అండ్ ఆనంద్ రాజ్ and all the family members affected with the COVID-19 and admitted in the hospital in a critical condition. ప్రియబిడ్డలారా, ఆ కుటుంబం అంతా కూడా కరోనా మహమ్మారికి గురి అయి హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ ఉన్నారు. వారే ఆ హాస్పిటల్ నుంచి స్పాన్సర్ చేస్తూ ఉంటున్నారు. మన ప్రార్థన సహాయం కోరుకుంటూ, ప్రియబిడ్డలారా, ఈనాడు ఆ కుటుంబం త్వరగానే హాస్పిటల్ నుంచి కోలుకొని ఇంటికి తిరిగి మంచి ఆరోగ్యంతో రావాలని, అలాగే వారితో పాటు ఇంకా ఎన్నో వేల మంది హాస్పిటల్లో ఉన్నారు. వారందరి కోసం కూడా ఈ పరిశుద్ధ బలి పూజలో మనము ప్రార్థన చేసుకుందాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై గాడ్ ఇన్నారెడ్డి అండ్ లూసీ రాణి. For God's mercy upon the departed soul of Boga Maria Karuna Kumar, mass offered by Boga Arogyam and family, to get deliverance from bad dreams and bondages and for the good health, God's protection, salvation of the family, mass offered by Madhavi, Venkatesh, Ritika, Niharika, Rajaya, Nagamani and Sri Ramulu. Thanksgiving mass for all the blessings received in Gopu Thomas Reddy and Vijaya's family, for the special intentions, spiritual growth and God's blessings upon Sandeep to rebuild his life, mass offered by the members of the family. Thanksgiving mass to Divine Mercy Jesus for all the blessings received in her life and God's mercy in her body and mind and soul, and for God's wisdom to do his will in his life, mass offered by Sweta and her parents. For the special intentions of Nammakaila Joseph and for the good health of Teresa, mass offered by Nammakaila Sundari. Thanksgiving mass to God for his abundant blessings upon the family and for God's blessings upon the child ABS Jeevan Reddy to write his engineering exams well. Mass offered by Anthony Reddy and Kasu Lily Mary. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన ఈ కుటుంబ సభ్యులందరి కోసము ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, అలాగే ఎంతో మంది కరోనా మహమ్మారి వలన హాస్పిటల్లో చికిత్స పొందుతూ సీరియస్ కండిషన్లో ఉన్నారు. మీకు తెలిసి ఉండవచ్చు, ముత్తంగిలో చాలా సంవత్సరాలుగా నాతో పాటు సేవ చేసిన ఫాదర్ థోమస్ అక్కర, ఆ ఫాదర్ గారు కరోనా మహమ్మారి వలన చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు.
ఈ పరిశుద్ధ బలి పూజలో మీ అందరి ప్రార్థన సహాయం కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్న ఆ ఫాదర్ గారిని దేవుడు కనికరించి ఆరోగ్యం బాగా చేయాలని దేవుని కృప కరుణను మనం ఈ పరిశుద్ధ బలి పూజలో కోరుకుందాం, ప్రార్థిస్తాం. బిడ్డలారా, ఆయన మన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. మనుషుల్ని గుర్తుపెట్టలేని ఒక పరిస్థితిలో ఉన్నాడు. చాలామంది ఫాదర్లు ఈరోజు చనిపోయి ఉన్నారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. మనము ప్రభు సన్నిధిలో చేయగలిగేది ఒకటే, ఆయన కృప, ఆయన కరుణ, ఆయన సంరక్షణ మనపై ఉండాలని ఆ దేవాదేవుని భగవంతుని సన్నిధిలో పూర్ణ భక్తితో విశ్వాసముతో మనం ఈ పరిశుద్ధ బలి అర్పించి మనం ప్రార్థిస్తాం. అలాగే లోకవ్యాప్తంగా ఎన్నో వేలాది లక్షలాది మంది గురువులు, దేవుని సేవకులు బలి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరితో ఆత్మలో కలిసి మనము కూడా ఆ భగవంతుని సన్నిధిలో ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన అక్కర్లలో, మన అవసరాలలో మనల్ని విడిచే దేవుడు కాదు మన దేవుడు అని ఈనాడు మనము వాక్యములు ధ్యానించబోతూ ఉన్నాం. ఆయన ఎవరి ప్రార్థన వింటాడంటే, ఎవరి అక్కర్లు తెరుస్తాడంటే, ఆయనపై ఆసక్తి కలిగి నిజమైన ప్రేమతో ఆయనని మాత్రం ఆధారపడి ఆయన మార్గములో నడుస్తూ ఉన్నటువంటి, ఆయన ప్రేమాగ్ని ద్వారా రగులుతూ ఉన్నటువంటి బిడ్డలకి అన్నీ సకాలము సమకూర్చే దేవుడే మన దేవుడు. ఒకే ఒక కండిషన్, ఆయనకి ఫస్ట్ ప్లేస్ మనం ఇవ్వాలి. ఆయన కంటే ఎవరిని కానీ, ఏ లోక సంబంధమైన వస్తువుని కానీ మనం ఆశించుకోకుండా, ప్రేమించుకోకుండా మనం నిజమైనటువంటి ఆయన బిడ్డల స్వతంత్రములో జీవిస్తే, నువ్వు ఏం అడగకుండానే నీ అక్కర్లు తెరుస్తాడు బిడ్డలారా ఆయన. నీ ప్రార్థన చేయకుండానే నీ పరీక్షలో పాస్ అవుతావు. నువ్వు ఏ సంరక్షణ కోసం ప్రార్థన చేయకుండానే నిన్ను ఆయన కాపాడుతాడు. నీ ఎవరి ముందు చేయి చాచకుండా నీకు ఏది అవసరమో అది ఆయనకి నీకు చేసి పెడతాడు. ఇది మనం విశ్వసించాలి. విశ్వాసం అంటే కేవలం బుద్ధితో, తలతో పెట్టుకున్న ఒక ఆలోచన కాదండి. అది బుద్ధి నుండి మెల్లగా కిందకి దిగి గుండెలో, మనస్సులో, హృదయములో ఒక వాస్తవంగా మారాలి, ఒక నమ్మకంగా మారాలి. అదే ఆయన మన నుంచి కోరుకున్నది. ఎందుకంటే ఈ వాక్యం, ఈ బైబిల్ అద్భుతమైనటువంటి ఒక గ్రంథం బిడ్డలారా. ఈ పరిశుద్ధ బలి పూజ మనం అర్పిస్తూ ఉండగా అనేక మంది పాప పరిహారార్థమై మనం అర్పిస్తాం. పూజలో పాల్గొనే అవకాశం లేకుండా ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి నాకు సప్రసాదం దొరకాలని, ఆ కమ్యూనియన్ తీసుకోవాలని, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలని ఆ దాహం తీర్చలేక ఎంతో మంది ఉన్నారు. భయపడుతూ ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. ఈ పరిశుద్ధ బలి పూజలో అలాంటి బిడ్డలందరి తరపున దేవుడు మనకిచ్చిన అవకాశమని బట్టి మనము వారందరి ప్రతినిధిగా ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. వారి తరపున మనం ప్రార్థన చేద్దాం. అందుకే ఈ అవకాశం. తెలుసో తెలియక మనము కానీ, మన తోటి సోదరి సోదరులు కానీ, రాష్ట్ర దేశ ప్రజలు కానీ చేసినటువంటి పాపములన్నీ ప్రభువా ఈ కల్వరి పరిశుద్ధ యాగబలి ద్వారా నీవు మన్నించండి, మమ్మల్ని చేయి విడవక కరుణించండి ప్రభువా అని ప్రార్థిస్తాం. ఆయన రక్తముతో కడగబడాలని ఆశిస్తాం. ఆయన కోసం జీవించటానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆయనకి జీవితములో మొదటి స్థానము కలిగిస్తాం.
ప్రభు ఎదుట మన పాపములన్నీ ఒప్పుకుంటూ ప్రజల కుటుంబ ప్రతినిధిగా మనము వారి తరపున పాపక్షమాపణం అడిగి కోరుకుందాం. ఒక ఉత్తమ మనస్తవ ప్రార్థన మనం కలిసి ప్రార్థించుకుంటూ ఆయన సన్నదిలో పాపక్షాళన యేసు రక్తములో జరగాలని ఆశిస్తాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికిని ఎటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర మనందరిపై దయ చూపి కల్వరి రక్తముతో మనల్ని కడిగి పాప ప్రక్షాళన చేసి మనల్ని సకల పాపముల నుండి దోషముల నుండి విడిపించి నిత్య జీవమునకు రక్షణ మార్గమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయగా ఉండండి. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయగా నుండండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మా మీద దయ చూపండి. ప్రార్థించుదము. మమ్మాదరించి పాలించు ఓ సర్వేశ్వర, పతనమై ఉన్న లోకమును నీ కుమారుని మరణము ద్వారా ఉద్ధరించితిరి. మీ దాసులకు మీ పరమానందమును మీ సంరక్షణమును ప్రసాదించుడు. ఈ విధమున పాపదాస్యత్వము నుండి మమ్ము రక్షించిన మీరు నిత్యానందమును కూడా మేము పొందినట్లుగాను నీ ఉగ్ర కోపము నుండి, ఈ కరోనా మహమ్మారి నుండి, ఈ విపత్తు కాలము నుండి, ఈ కరువు కాలము నుండి మమ్మల్ని ఈ బలిలో పాల్గొంటున్న వారందరినీ సంరక్షించమని వేడుకొనుచున్నాం. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 15 వరకు. స్టెఫెను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను ఆశ్చర్యకార్యములను చేయుచుండెను. అప్పుడు స్వతంత్రులు అనబడి వారి సమాజంలో కొందరు, కురేనీయుల సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియా సమాజంలో కొందరు, సిలిసియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్టెఫెనుతో వాదింప మొదలుపెట్టిరి. మాట్లాడటయందు అతడు అగపర్చిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. పిమ్మట అతడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరును నియమించుకొనిరి. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకంగా పూరికొలిపిరి. అప్పుడు వారు స్టెఫెను వద్దకు వచ్చి బలాత్కారంగా బంధించి అతనిని న్యాయసభ ఎదుటకు తీసుకుని వచ్చిరి. అతనిని గూర్చి అబద్ధపు సాక్ష్యములు చెప్పించుటకు వారు అందరూ న్యాయసభలోనికి తెచ్చిరి. అప్పుడు వారు, ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమును గూర్చియు మోషే చట్టమును గూర్చియు వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు. ఎట్లన నజరేతుకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టుననియు మోషే వద్ద నుండి మనకు పారంపముగా వచ్చిన ఆచారములను మార్పు చేయునని చెప్పుచుండగా మేము వింటిమి అని వారితో చెప్పించిరి. అక్కడ ఆ న్యాయసభలో కూర్చున్న వారందరూ స్టెఫెను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనిపించెను. ఇది ఏలినవారి వాక్కు.
సర్వేశ్వరునికి వందనములు. నజరేయా ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగనేర్పుమయా, నీ సన్నిధియే ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 7 నుంచి 12 వరకు. అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెదకిన ప్రతి వానికి దొరుకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయిచ్చునా? చేపనడిగిన పామును ఇచ్చునా? మీరెంత చెడ్డవాడైనను మీ బిడ్డలకు మేలైన వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంక ఎట్టి మేలైన వస్తువులు ఇచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధనము. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చాలా సంతోషంగా ఉంది ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి. దేవుడు మనల్ని ఇంకొక రోజు బతుకించి ఉన్నారు, ఇంకొక రోజు మనకు అవకాశం ఇచ్చి ఉన్నారు. ఈ రక్షణ సందేశాన్ని ఆలగించటం ముందు మనం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మన శరీర మనస్సు ఆత్మలను ఆయన సన్నిధిలో సమర్పించుకుందాం. ఆత్మ నడిపింపు కోసం కోరుకుందాం, ప్రార్థిద్దాం. ఆయన జ్ఞానంపై ఆధారపడతాం. వినయము, వినమ్రతను కావాలని కోరుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రము, వందనములు, ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. నీ అపారమైన కృపను మాపై కృంభరించండి ప్రభువా. ఆత్మయు జీవమయునని వాక్కు మేము చదివి, మేము ధ్యానించి దాని అంతరార్థము తెలుసుకుని విశ్వాసముతో అంగీకరించి నీకు సాక్షిగా జీవించేలాగున మాకు నీ కృపను ప్రసాదించండి ప్రభువా. ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించటానికి, ప్రజలకి అర్థమయ్యేలాగున బోధించటానికి ఆత్మదేవా మమ్మ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము ఈ బిడ్డలకి ఆత్మీయ జీవను ప్రసాదించునుగాక. ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, బోధిస్తున్న నాకు మధ్యలో ఐక్యత కలుగునగాక. ఆమేన్.
అన్ని బుద్ధిపరమైన ఫిలాసఫీ సంబంధమైన లోక జ్ఞానములు బంధించబడునుగాక. ఆమేన్. విశ్వాసం అని ఒకే ఒక దేవుని ఆత్మవరం ఈ బిడ్డల్లో ఇప్పుడు పని చేయునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ రక్తముతో ఈ స్థలాన్ని, ఈ బిడ్డల వాక్యాన్ని వింటున్న పరిస్థితిని శుద్ధి చేయండి ప్రభువా. నీ అసంఖ్యం దూతులు, అతిదూతులు, పునీతులు మా కొరకే ప్రార్థన చేసి ఇక్కడ మీ ప్రసన్నతలు నింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హాలే హాలే హాల 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మరియ తల్లి, దేవుని యొక్క వాక్కును మేము అర్థం చేసుకునేలాగున మాకు సమీపన ఉండి మా కోసం ప్రార్థించను వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేతానన్న మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ అనే గ్రంథం ఒక అద్భుతం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనకి ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. కానీ వేరే ఏ మత గ్రంథానికి లేనటువంటి కొన్ని ప్రత్యేకతలు ఈ బైబిల్లో ఉన్నాయి. మనము చరిత్ర లేఖలను ఆధారం చేసుకుని చదివితే, బైబిల్ శాస్త్ర పండితుల యొక్క అభిప్రాయాన్ని మనము పరిగణిస్తే, ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడటానికి ప్రియబిళ్ళారా దాదాపు 1500 సంవత్సరాలు పడ్డాయి. ఒక నిమిషం ఆలోచించుకోండి. దాదాపు 1500 ఇయర్స్ తీసుకుని 1500 సంవత్సరాల సమయం తీసుకుని రాయబడినటువంటి గ్రంథమే ఈ బైబిల్. చాలా దగ్గర క్లోజ్లీ మనం దీన్ని పరిశీలిస్తే దాదాపు 40 గ్రంథకారులు, 40 రైటర్స్ రాసినటువంటి ఒక గ్రంథమే ఈ పరిశుద్ధ బైబిల్. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ 40 గ్రంథకర్తలు, 40 గ్రంథకారులు ఒకే హాలులో, ఒకే స్థలములో అటు ఇటు మాట్లాడుకుంటూ చర్చించి రాయబడినది కూడా కాదు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ 40 గ్రంథకారులు దాదాపు 4 గండాలలో కూర్చొని రాసింది. ఈ 40 మంది అటు ఇటు చూడటం కానీ, అటు ఇటు తెలుసుకోవటం కానీ, అటు ఇటు కలవటం కానీ, అటు ఇటు మాట్లాడటం కూడా లేకుండా కేవలము వారికి దేవుని ఆత్మ కలిగించినటువంటి ప్రేరణని బట్టి రాసినటువంటి గ్రంథమే. అనగా ఒక వ్యక్తి ఒక గండములో కూర్చుని రాస్తూ ఉండగా మిగిలిన 39 మంది ఏ రాస్తున్నారో, ఎక్కడ ప్రారంభిస్తూ ఉన్నాడో, ఎక్కడ అంతమవుతూ ఉందో అని ఏ ఐడియా లేకుండా ఒక్కొక్కరికి దేవుని ఆత్మ కలిగించిన ప్రేరణని బట్టి రాశాడు. ప్రియబిడ్డలారా, అలా 40 గ్రంథకర్తలు, గ్రంథకారులు కూర్చొని 73 గ్రంథాలు రాసి వాటన్నిటినీ కూడా కంపైల్ చేసి ఒక గ్రంథముగా తయారు చేసి ఈరోజు దేవుడు మీకు అందిస్తూ ఉన్నారు, నాకు అందించాడు. క్రైస్తవులని, దేవుని బిడ్డల్ని వదిలిపెట్టండి. ఈ గ్రంథం దేవుని గురించి ఏం తెలవని ఒక అన్యుడికి ఇస్తాయి. సాధారణంగా పుస్తకాలు బాగా చదువుతున్నటువంటి రీడర్స్కి, చదువుతున్న వాళ్ళకి ఈ గ్రంథం ఇచ్చి వాళ్ళ అభిప్రాయం ఏంటి,
వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని కోరుకుంటే ప్రియబిళ్ళారా, ఎవరో నమ్మరు ఈ గ్రంథం 40 గ్రంథకర్తలు రాసిందని. 4 గంటల్లో కూర్చొని అటు అటు తెలవని వాళ్ళు మొత్తి మూకు తెలవకుండా కూర్చొని రాసినటువంటి గ్రంథమని వాళ్ళు నమ్మరు. ఎందుకు తెలుసా? ఆదికాండం మొదలుకునే దర్శగ్రంథం వరకు ఒకే వ్యక్తి కూర్చొని రాసినట్లుగా మంచి ఒక కనెక్షన్ ఉంది, మంచి ఒక ఫ్లో ఉంది, మంచి ఒక దేవుని వాక్య ప్రవాహం ఉంటుంది, మంచి ఐక్యత ఉంటుంది. ఆదికాండములో అడిగిన కొన్ని ప్రశ్నలకి దర్శనగ్రంథములో జవాబు వస్తుంది. ప్రవక్తలు పలికినటువంటి పూర్వ నిబంధనల గ్రంథాలలో చెప్పబడిన మాటలకి నూతన నిబంధనలో దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అటు ఇటు ఎంతో మంచి మంచి కనెక్షన్స్. ఇవి ఎన్ని ప్రియబిళ్ళారా, ఒక పూలమాల తయారు చేసినట్లు అన్ని పువ్వులు రకరకాలుగా ఒక దారం మీద కట్టుకుని ఒక మంచి మాల, ఒక పూలమాల తయారు చేసినట్టు మనకి అందించబడినది ప్రియబిళ్ళారా ఈ బైబిల్. అందుకే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం 16 వరకు చదివితే అక్కడ ఒక మంచి మాట మనకి పరిశుద్ధ గ్రంథమే చదివిస్తూ ఉంటుంది. ఇది పరిశుద్ధ గ్రంథం, ఆ గ్రంథము రాయబడినటువంటి విషయాలపై చెప్తూ ఉంటుంది మనకి మాట. అది నేను మీరు చెప్పింది కాదు. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసుకున్నాం, 16వ వచనం బిడ్డలారా. కారణమేమన పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి, దైవ ప్రేరణ కలిగి సత్యమునే బోధించుటకును, సత్యం మాత్రం బోధించటానికి, దోషమును ఖండించుటకును, దోషములన్నిటినీ ఖండించటానికి, తప్పులు సరిదిద్దుటకును, మానవుల తప్పులు సరిదిద్దుకోవటానికి, నీతి యందు నడిపించుటకును, నీతి యందు ఒక వ్యక్తి నడిపించటానికి ఉపయోగపడును. ఈ కార్యాలు చేయటానికి దేవుని ఆత్మ ఇంత సంకీర్ణమైనటువంటి పరిస్థితిని అన్నిటినీ సమైక్యపరచి ఈ గ్రంథము నీకు నాకు అందించి ఉన్నారు. ఇంకొక మాట ఏంటి ప్రియబిడ్డలారా, ఈ 40 గ్రంథకారులు కూర్చొని రాసినటువంటి ఈ గ్రంథం మీరు అనుకోవద్దు ఎవరు వారి బుద్ధికి, ఎవరి వారి తలంపునకు, ఆలోచనలకి తగినట్టు రాశాడని. ఈ గ్రంథకారులని కూడా దేవుడు ఎలా నడిపించారో, ఈ గ్రంథకర్తలకు కూడా దేవుడు ఎలాంటి కార్యము చేయటానికి వారిని ఒక పాత్రగా వినియోగించుకున్నారో అని మనము ఆశ్చర్యముతో చదవాలి. అది కూడా ప్రియులరా 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 20, 21, 2 వచనాలు ఒకసారి విందాం. 2వ పేతురు రాసిన పత్రిక 2 Peter chapter 1 verse 20 and 21 ఒకసారి విందాం బిడ్డలారా. ఇది మాత్రము తప్పక జ్ఞాపకం ఉంచుకొనుడు. ప్రియబిడ్డలారా, మీ దగ్గర బైబిల్ ఉంటే అది తీసుకోండి, బైబిల్ లేకపోతే ఈ మాట చదువుతో మీరు వినండి. ఇది మాత్రము తప్పక జ్ఞాపకముంచుకొనుడు. తనంతటా తానుగా ఏ ఒక్కడు అనగా నేను ఇంతగా చెప్పిన 40 గ్రంథకారులలో ఏ ఒక్కడు కూడా తనంతటా తానుగా కంటిన్యూ లేఖనమునందలి ప్రవచనమును వివరింపలేదు, ఏ ఒక్క ప్రవచనములు వివరింపలేదు. ఏలైనా ఏ ప్రవచన సందేశమును కూడా కేవలం మానవ సంకల్పముచే జనింపలేదు. ఈ 40 మంది కూర్చొని వారి తలంపునకు అనుకూలంగా, వారి ఆలోచనకు అనుకూలంగా వారు జలించలేదు. కానీ ప్రవక్తల పవిత్రాత్మచే ప్రభావితులై, ఆ ప్రవక్తలందరూ అనగా గ్రంథకారులు పరిశుద్ధాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమునే పలికిరి. దేవుని నుండి ఆయన పలికిన సందేశములే మన కోసం రాసి పెట్టిరి. అనగా ఈ 40 మంది గ్రంథకారులను బిడ్డలారా దేవుని ఆత్మ
తన చేతిలో ఒక పనిముట్టిగా పనిపాత్రగా వాడుకొని వారి ద్వారా ఆయన చెప్పాలనుకున్నటువంటి, ఆయన మనకు అందించాలనుకున్నటువంటి సందేశమే ఆయన అందించి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అయితే ఇంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో, విధానములో ఇది ఎందుకు రాసి ఇచ్చాడు? ఎందుకు ఇది ఇప్పుడు మనం రోజు చదువుతూ ఉన్నాం, ఎందుకు ధ్యానిస్తూ ఉన్నామని ప్రశ్నిస్తే, ప్రియులారా, దేవునికి ఒక లక్ష్యం ఉంది. ఏ ఉద్దేశం కోసం ఇది రాయబడ్డదో ఆ ఉద్దేశం, ఆ లక్ష్యం ఈరోజు ఈ వాక్యం చదువుతూ ఉండగా, ఇది మీరు వింటూ ఉండగా, నేను మీకు బోధిస్తూ ఉండగా, ఇది మీ జీవితములో, నా జీవితములో జరిగి తీరాలి. అదే దీని యొక్క లక్ష్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. కరోనా మహమ్మారి లోకమంతటా చాలా భయంకరమైన రీతిలో ఇప్పుడు వ్యాపించి ఉన్నది. 2 రకాల వ్యాక్సినేషన్ వచ్చాయి. ఈ వ్యాక్సిన్స్, మనకు కోవాక్సిన్ ఉంటుంది, కోవిషీల్డ్ ఉంది భారతదేశంలో. ఇవి ఎందుకు తీసుకుంటున్నారు? ఈ వ్యాక్సినేషన్ తీసుకోవటంలో ఆ మందును తయారు చేసే వారికి ఒక లక్ష్యం ఉంది. కరోనా మహమ్మారి నుండి ఈ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి సంరక్షించబడాలి, యాంటీబాడీస్ తయారవ్వాలి. ఇదే దానికి ఉద్దేశం. ఆ ఉద్దేశం జరగటమే భారత ప్రభుత్వానికి కావలసింది. ఆ ఉద్దేశం జరగటమే ఈ మందు తయారు చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీకి కావాల్సింది. ఆ లక్ష్యమే మందు తీసుకున్న వ్యక్తి కూడా కోరుకున్నది. అప్పుడే ఆ మందుకి సరైనటువంటి ఫలితం దొరుకుతూ ఉంటుంది. బిడ్డలారా, ఈ ఉదాహరణని మనం బైబిల్ని ఆధారపెట్టి మనం ఒకసారి ధ్యానిస్తే, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా 40 మంది గ్రంథకారులకి ఆత్మ ప్రేరణ కలిగించి ఏ ఉద్దేశం కోసం దీన్ని రాశాడో, దేనికోసం ఈ సందేశాన్ని మీకు అని అందిస్తూ ఉన్నారో, ఆ కార్యము తూచా తప్పగా ఒక వ్యక్తి జీవితములో జరిగి తీరటమే దేవుని ఆశ. అదే దేవుని కోరిక. దాదాపు 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథాలు ఈరోజు 2021వ శతాబ్దం సంవత్సరములు నీవు నేను చదువుతూ ఉండగా ఈ కార్యం నీ జీవితములో, నా జీవితములో, మన కుటుంబాల్లో జరగాలి. ఈ ఉద్దేశానికి శ్రేష్టమైన ఒక ఆధారం బిడ్డలారా, మనం తీసుకున్న రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో మనం చదువుతున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ అధ్యాయములో వచనములో ఈ అంశం ఉంది. నేను సువార్తను గురించి సిగ్గుపడుట లేదు. నేను ఈ సువార్తను గురించి ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఏలైనా అది విశ్వసించు వారందరకు, ఈ సువార్త విశ్వసించు వారందరికీ, మొదట యూదులకు తరువాత గ్రీకులకు కూడా రక్షణ నసుకు దేవుని శక్తి, రక్షణ ప్రసాదించు దేవుని శక్తిగా పనిచేస్తుంది. యూదులకి, సకల జాతి ప్రజలకి ఇది రక్షణ సందేశంగా ఒక శక్తిగా పనిచేస్తుంది. ఇదే యాక్చువల్లీ సువార్త రాయబడటానికి, ఈరోజు నీకు నాకు అని అందించడానికి మెయిన్ కారణం ఇదే. దీని ద్వారా రక్షణ జరగాలి. ఇది మీ రక్షణకి మార్గదీపముగా మారాలి. ఇది నిన్ను రక్షణ మార్గానికి చేయబట్టి నడిపించాలి. ప్రియులరా, ఇదే యాక్చువల్లీ దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటూ ఉండగా, ఇది చదువుతూ ఉండగా, ప్రియులరా, ఈ రక్షణ కార్యం జరుగుతూ ఉందా అని ఒక ప్రశ్న మనం అడగాలి. ఎందుకంటే అనేక మంది దేవుని దగ్గరికి రావటానికి, బైబిల్ చదవటానికి,
రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో శ్రేష్టమైనది ప్రియులారా, నెంబర్ 1, ఈ కరోనా మహమ్మారి టైంలో హాస్పిటల్లో నేను నిన్న ఒక మినిస్టర్, నేను పేరు ఊరు ఏం చెప్పట్లేదండి, ఒక మంత్రి, ఒక మినిస్టర్ కరోనా మహమ్మారికి గురి అయి ఆయన చాలా కష్టపడి బతికి బయటకు పడ్డాడు. ఆ మనిషి యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఆయన సాక్ష్యాన్ని ఆయన అందరికీ పంపిస్తూ ఉన్నారు. నేను చూశాను. ఆయన ఏమంటున్నారంటే, వేరే ఏ రోగం వచ్చినా నిన్ను చూడటానికి, నిన్ను పలకరించటానికి, నీ బాగోగులు చూసుకోవటానికి కనీసం నీ బంధువుల, చుట్టాల, మీ కుటుంబ సభ్యుల, రక్త సంబంధికులైన మీ హాస్పిటల్కి వస్తాడు, మీ మంచం దగ్గరికి వస్తారు, నీతో మాట్లాడతారు, నిన్ను పలకరిస్తారు. కానీ ఈ మహమ్మారి వస్తే నిన్ను చూడటానికి ఎవరూ రారు, నీతో ఎవరో పలకరించే వాళ్ళు లేరు, నీ దరిదాపుకి కూడా రాడు. నువ్వు ఒంటరిగా ఏకాంతముగా ఒక హాస్పిటల్లో, ఒక మంచం మీద, ఏదో ఒక ఐసీయూలో, ఏదో ఒక చిన్న గదిలో పరిండి ఉంటావు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు ఊపిరి ఆడదు. నీ వీపు కొద్దిగా మసాజ్ చేయటానికి, వీపు తట్టటానికి, నీ తల కొద్దిగా ఎత్తటానికి, నిన్ను కొద్దిగా పక్కకి పడుకపట్టడానికి ఏ ఒక్క మనిషినికి సహాయానికి రాదు. 3వదిగా, నీకు కనిపించే ఒకే ఒక్క దేవుడు డాక్టర్లే, నర్సులే. వాళ్ళు కూడా ఏ డాక్టర్ వస్తున్నారో, ఏ నర్స్ వస్తుందో అని కూడా తెలియదు. ఎందుకు తెలుసా? ఈ పీపీఈ కిట్ అంతా వేసుకొని, మాస్క్ వేసి, పెద్ద పెద్ద షీల్డ్ పెట్టి, పెద్ద ఈ ప్రొటెక్షన్ కవర్ అంతా వేసుకుని వస్తే ఒక్కొక్క డాక్టర్, ఒక్కొక్క నర్స్ ఒక రోబోట్లా కనిపిస్తూ ఉన్నారంట. ఆ పీపీ కిట్ వెనక ఉన్న మనిషి ఏ డాక్టరో, ఏ నర్సో అని కూడా తెలియదు. ఎప్పుడైనా వచ్చి ఇలా ఒక రోబోట్ లాగా వచ్చి ఏదో ఒక చూసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన అంటున్నాడు, మరణ భయం పట్టేసింది నాకు అని అన్నాడు. ఒక పీపీ కిట్ డాక్టర్ వస్తే ఈయన దేవుడా, ఒక నర్స్ వస్తే ఈమె దేవుడా, వీళ్ళ ద్వారా నేను బతుకుతానా? ప్రియులరా, అలాంటి భయం పట్టి ఉన్నటువంటి మనిషికి దైవ భయం కలుగుతుంది, ప్రాణ భయం పట్టేస్తుంది. మనిషి దేవుని పిలవటానికి, దేవుని దగ్గరికి రావటానికి, ప్రార్థన చేయటానికి ఒక మెయిన్ లక్ష్యం ఏంటి ప్రియబడులారా? ఇటుని మహమ్మారి కానీ, మరణ భయం కానీ, ప్రమాదం కానీ, డెత్ కానీ, ఇటువంటి మానవ జ్ఞానము, బుద్ధి, తెలివి, డబ్బు, లోక సంబంధమైనటువంటి సిరి సంపదలతో సంపాదించలేని, కొనుక్కోలేని ఏదైనా ఒక పరిస్థితి వస్తేనే మనిషికి ఈ గ్రంథకర్త అయిన, సర్వ శక్తివంతుడైన దేవుడు గుర్తుకొస్తాడు. నెంబర్ 2 ప్రియబడులారా, మనిషి దేవుణ్ణి గుర్తించుకున్న సమయం ఎప్పుడంటే అప్పులు, నిరుద్యోగము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పరిస్థితి వచ్చినప్పుడే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో నీకు ఎవరు సహాయం లేకుండా, డబ్బులు ఇచ్చేవాళ్ళు, నిన్ను చూసుకున్న వాళ్ళు, ఆదుకున్న వాళ్ళు ఎవరు లేనటువంటి పరిస్థితిలో ఇక దేవుడు ఒక్కడే నాకు ఆధారమని నిస్సహాయవస్తున్న పక్క పరిస్థితిలో దేవుడు గుర్తుకొస్తాడు. అనగా నేను చెప్పే మాటల సారాంశం ఏంటంటే, కేవలం అక్కర్లు తీర్చుకునే ఒక దేవుడుగా ఆ దేవుణ్ణి పరిగణించే వాళ్ళు ఉన్నారు. అక్కర్లు తీరటానికి మాత్రం గుడికి వచ్చి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కర్లు తీర్చుకోవడానికి మాత్రం వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు. అక్కలు తీర్చుకోవటానికి మాత్రం ప్రార్థన సహాయం కోరుకున్న వారు ఉన్నారు. పూజలు పెట్టించేవారు ఉన్నారు. ప్రార్థన చేస్తున్నవారు ఉన్నారు. ప్రియులారా,
అక్కర్లలో ఏదో ఒక సహాయం కావాలి, నిస్సహాయ అవస్థలు ఉన్నప్పుడు ఏదో ఒక సహాయం కావాలి, బ్రతకే వరకు, బయటపడే వరకు, ఊపిరి పీల్చుకున్న వరకు. దీనికి మాత్రం దేవునిపై ఆధారపడకుండా నిజమైన భక్తితో, నిజమైన విశ్వాసముతో దేవునిపై ఉన్న ప్రేమాగ్ని నీలో రగులుకుంటూ ఆయనే సర్వస్వమని, ఆయనే అన్నీయు నీకు అనుగ్రహించువాడని, ఆయన సృష్టికర్తయని, ఊపిరి పోసినవాడని, నిన్ను గురించి ప్రణాళికలు కలిగి ఉన్నవాడని, ఆయన నీ తండ్రి, నీ దేవుడు అనేటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఒక వ్యక్తి కలిగి ఉండే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఆయనకి నీవు ఇచ్చి, ఆయన మార్గములో ఆయన ఆత్మ ప్రేరణ వలన కరెక్ట్గా ముందుకు నడిచే ఒక వ్యక్తి నీవైతే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, వాక్యం పలుకుతుంది, నీ అన్ని అక్కర్లు తీర్చేవాడే ఆయన. మనం బైబిల్ గ్రంథములో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము తీసుకుంటాం, 8వ వచనం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనములో ఆయన ఒక మాట అంటున్నాడు, ప్రియబిడ్డలారా, నీ అక్కర్లు ఏమైనా సరే, నీవు కరోనా మహమ్మారి వలన గురి అయి హాస్పిటల్ మంచములో ఉన్నా సరే, ఇంట్లో ఒంటరిగా క్వారంటైన్లో ఉన్నా సరే, అందరూ చేతులు ఎత్తేసినా సరే, మరణం కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే, అన్ని చుట్టుపక్కల శూన్యం చీకటి కనిపిస్తూ ఉన్నా సరే, ఆయనపై ఆధారపడిన వ్యక్తికి ఏ లోటు, ఏ కొరత, ఏ సమస్యల కోసం తిప్పలు పడకుండా నిన్ను అన్నీ నీకు అనుగ్రహించి నడిపించే ఒక దేవుడు మనకున్నాడని వాక్యం పలుకుతుంది. విందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మీ అవసరము కంటే, మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు, ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే, సర్వదా అవసరములన్నిటిలో ఆయన సహాయం కలిగి ఉండటయే మాత్రం కాదు కాక ప్రతి ఉచిత కార్యమును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు, ఎక్కువగా మీరు కలిగి ఉందురు. ప్రియములారా, కేవలం అక్కర్లు అవసరం తీర్చటం మాత్రం కాదు, దీనికంటే ఎక్కువ నీవు కలిగి ఉండేలాగున నీకు ప్రసాదించే ఒక దేవుడే ఈ వాక్యాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు అని గుర్తుంచుకోండి. ఇది కేవలం ఒక మానవ ప్రయత్నం వలన మాత్రం కాదు బిడ్డలారా. ప్రియబిడ్డలారా, ఏలైనా మన దేవుడు శ్రీమంతుడు అని వాక్యం పలుకుతుంది. అంటే కేవలం అన్యుల దేవుళ్ళు మాత్రమే డబ్బులు, బంగారం, వెండి అన్ని కుమ్మరించే దేవుడు కాదు. బైబిల్లో దేవుని గురించి ఆయన అక్కర్లు తీర్చే దేవుడవని వాక్యం పలుకుతున్నటువంటి ఒక మంచి ఒక వచనం ఇదే. ప్రియబిడ్డలారా, తీసుకుంటాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో, ఆయన శ్రీమంతుడు కనుక, అన్ని ఐశ్వర్యములు కలిగి ఉన్నవాడు కనుక, ఆ ఐశ్వర్యముల నుండి నీ అక్కర్లు, నీ అవసరములు తీర్చగలిగేవాడు ఆయన. వాక్యం విందామా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక, అస్థిరములగో ధనములందు నమ్మకముంచక, మనము సంతోషంగా అనుభవించుటకు. ప్రియులారా, అస్థిరమైన, స్థిరము కాని ఈ లోక సంబంధమైన వస్తువులు, మెటీరియల్ పొసెషన్స్ మీద, అస్థిరమైన వాటిపై పూర్తిగా మనస్సు లగ్నం చేసి దాని వెనక పరిగెడతకుండా ముందుకు మనము సంతోషంగా అనుభవించుటకు, సంతోషంగా మనము ఈ లోక వస్తువులను అనుభవించటానికి ధారాళంగా కావలసినదంతయు, కొద్దిగా కేవలం అక్కలు తీరటం మాత్రం కాదు, ధారాళముగా కలిగి ఉండవలసినదన్నీ దయచేయు దేవుని యందు, దయచేస్తున్న ఒక దేవుని యందు నమ్మక ఉంచవలనని బుద్ధి చెప్పు. నమ్మకముంచవలయును అని వాక్యం పలుకుతుంది. ఏదో కష్టపడి కొద్దిగా
సంపాదించుకుని కొద్ది కొద్దిగా మిగిలించుకుని అలా పోయే ఒక జీవితం కాదని, సమృద్ధిగా మనకు ప్రసాదించగలిగే ఒక దేవుని మనం నమ్ముతున్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా. కానీ ఒక కండిషన్, నీ కళ్ళు, నీ దృష్టి, మీ చూపు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ లోక సంబంధమైన వస్తువులపై ఉండరాదు. డబ్బులు వెనక పరిగెడితే అదే నీ కళ్ళకి కనిపిస్తూ ఉంది అంటే ప్రియబిడ్డలారా, దేవుని నుంచి ఎప్పుడైతే నీ కళ్ళు డబ్బు మీదకి వెళ్ళిపోతూ ఉంటుందో అది నీ వినాశనానికి కారణమవుతుంది. దేవుని నుంచి నీ కళ్ళు ఎప్పుడైతే ప్రాపంచిక సంబంధమైన వస్తువులపై వెళ్ళిపోతూ ఉంటుందో అది నీ పతనానికి కారణమవుతుంది. దేవుడు ఏదైతే సిరి సంపదలు కానీ అన్ని ఐశ్వర్యముల వస్తువులు కానీ నీకు ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎందుకు? నీవు సంతోషముతో ఆనందముతో దాన్ని ఎంజాయ్ చేసుకోవటానికి నీకు ఆయన ప్రసాదిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రసాదించిన సృష్టికర్తను మర్చిపోయి ఆయన ప్రసాదించినటువంటి వస్తువులపై కళ్ళు దృష్టి పెట్టుకున్నప్పుడు ప్రియబిడ్డలారా, అతి నీ వినాశనానికి, నీ పతనానికి కారణమవుతుంది. ఇదే అనేక మందికి ఉన్నటువంటి ప్రాబ్లం. ఇచ్చినటువంటి వస్తువులను చూడకుండా, కలిగి ఉన్నటువంటి సమృద్ధిని చూడకుండా, లోక సంబంధమైన వస్తువులపై దృష్టి పెట్టకుండా, ఇచ్చినవాడు, ప్రసాదించినవాడు ఒక దేవుడు పైన ఉన్నాడని ఆయన పైన నుండి దృష్టి మలుచుకోకుండా, దృష్టి తీసివేయకుండా ఆయనపై మాత్రం శ్రద్ధను నీ కేంద్రీకరించుకుంటూ నీవు నీ జీవితయాత్ర కొనసాగిస్తే బిడ్డలారా, నీవు కోరుకున్నవి నీ వెంట వస్తాయి. ఆమేన్. నీవు ఆశించినది నీ వెంట వస్తాయి. ఆమేన్. నీవు అడగకుండానే దేవుడు నీకు ఆయన ప్రసాదిస్తాడు. ఆమేన్. ఎందుకు? నీ అక్కర్లు ఎరిగి ఉన్నవాడే మన దేవుడు. ఈ బైబిల్ నీకోసం రాసి పెట్టినవాడు, నీ రక్షణ కోరుకున్నవాడు, నీ సమృద్ధిని కోరుకున్నవాడు, నీ ఐశ్వర్యం కోరుకున్నవాడు, నీ ఎదుగుదల కోరుకున్నవాడు, నీ విమోచకుడు కనుక నీకు కావలసినది నీ అడగకుండా, నీవు చేతులు చాచకుండా ప్రియబిడ్డలారా నీకు ఆయన అనుగ్రహిస్తాడు, ప్రసాదిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే బిడ్డలారా తీసుకుందాం ఆ కీర్తన గ్రంథము 57వ అధ్యాయము మనం తీసుకుందాం 2వ వచనం. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 2వ వచనములో ఒక ప్రత్యేకమైన మాట అక్కడ దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ఇది ప్రియబిడ్డలారా విశ్వాసముతో, నమ్మకముతో మీరు కనీసం ఇది బై హార్ట్ చేసుకొని ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉండగా అప్పుడప్పుడు మీరు నమ్మకముతో, విశ్వాసముతో దీన్ని మీరు చెప్పండి. కేవలం నోటితో చెప్పటం కాదు, ఇది మీరు నోటితో చెప్తూ ఉండగా హృదయముతో మీరు నమ్ముకోవాలి, విశ్వసించాలి. ఈ విశ్వాసం కలిగి ఆయనపై ఆధారపడి మీరు ఈ మాట ఒక ప్రార్థనగా మీరు చెప్పుకుంటే ప్రియబిడ్డలారా మీరక్కడే అద్భుతము చూస్తారు. దేవుని హస్తాన్ని మీరు చూస్తారు, దేవుని కార్యాన్ని మీరు చూస్తాడు. నేను ఒట్టిగా చెప్పట్లేదంటే ప్రియబిడ్డలారా ఇది వాస్తవమే. ఆ అద్భుత వాక్యాన్ని, ఆ మిరకల్ వర్డ్ ఆఫ్ గాడ్ని మనం ఒకసారి విందామా? కీర్తన 57వ అధ్యాయం 2వ వచనం. నా అక్కర్లెల్లా తీర్చువాడును, నా అక్కర్లెల్లా తీర్చువాడును, మహోన్నతుడైన దేవునికి, మహోన్నతుడైన దేవునికి నేను మొరపెట్టెదను, నేను మొరపెట్టెదను. నా అక్కర్లెల్లా తీర్చువాడును, మహోన్నతుడైన నా దేవునికి నేను మొరపెట్టెదను. ఇంకా అతడు ఆకాశము నుండి, అతడు ఆకాశము నుండి నా మొర విని, నా మొర విని నన్ను కాపాడునుగాక, నన్ను ఆయన కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియబిడ్డలారా మరొకసారి ఈ బ్రదర్ చదివిన తర్వాత మనం అందరం కలిసి విశ్వాసముతో 2 చేతులు మీ గుండె మీద పెట్టుకుని
ఈ వాక్యాన్ని నీ రక్షణ కోసం, నీ సమృద్ధి కోసం, నీ ఎదుగుదల కోసం, అక్కర్లలో నీ అక్కర్లు తీర్చటం కోసం దేవుడు నీ కోసం ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు గుండె మీద చేయబెట్టి విశ్వాసముతో ఈ బదులు చెప్పిన తర్వాత నమ్మకముతో మనము దీన్ని క్లెయిమ్ చేసుకుంటాం, అడుగుతాం. అందరూ నా అక్కర్లెల్లా తీర్చువాడును మహోన్నతుడైన దేవునికి నేను మొరపెట్టెదను. అతడు ఆకాశము నుండి నా మొర విని నన్ను కాపాడునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మీరు చేతులతో ఈ బైబిల్ ఎప్పుడు ఎత్తి పట్టుకున్నా, మీరు నీ చేతితో ఈ బైబిల్ ఎప్పుడు తీసుకున్నా, నీవు ఈ బైబిల్ సందేశం ఎప్పుడు ఆలగించినా, నేను చెప్పిన అంశాన్ని మర్చిపోతూ ఆయన నుంచి దృష్టి మలచుకోకుండా ఆయనపై మాత్రం ఆధారపడి దృష్టి లోక వస్తువులపై నీవు పోనీయకుండా ఆయనపై కేంద్రీకరించండి. నీ అక్కర్లెల్లా తీర్చువాడు, నీ రక్షణ కోరుకున్నవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను రూపకల్పన చేసిన వాడైన దేవుడు నీ విషయములో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసం, ఈ నమ్మకం, ఈ వాక్యం నీకు కలిగించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువున దేవా, నా అక్కర్లెల్లా తీర్చువాడును మహోన్నతుడైన దేవునిని ఈ వాక్యం ప్రకారం విశ్వాసమత్తు అంగీకరించటానికి, ఆయన వాక్కు నిజమని, ఆయన వాక్కు దైవ ప్రేరణ కలిగి ఉన్నదని, అది నా రక్షణ కోసమని ఈ వాక్యం వింటున్న బిడ్డలు విశ్వసిద్దురుగాక. ప్రభువా, దేవుణ్ణి దేవుడుగా గౌరవించటానికి, దేవుని వాక్యాన్ని దేవుని మాటగా అంగీకరించటానికి, ఆ దేవుని మాట తోచా తప్పగా జరిగి తీరునువని విశ్వాస నమ్మకం ఈ బిడ్డకి కలుగునుగాక. 40 మంది గ్రంథకారులు దేవుని ఆత్మ ప్రేరణ వలన రాసినటువంటి ఈ గ్రంథం ఈరోజు ఈ బిడ్డలు వింటూ ఉండగా, చదువుతూ ఉండగా, నమ్ముకుంటూ ఉండగా నీ ఉద్దేశ లక్ష్యములు వారి జీవితములో జరిగి తీరునుగాక. అక్కర్లు తీర్చబడునుగాక. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రసన్నతలో వారు అన్ని విధాల ఐశ్వర్యములు సమృద్ధి కలిగి ఉండునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియబిడ్డలారా, మనము అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అర్పణ వేళలో మీ అక్కర్లు, మీ అవసరాలు, ఒకవేళ రోగివై ఉంటే స్వస్థత కోసం, అప్పుల ఇబ్బందులు ఉండే, సమస్యలు ఉండే అప్పులు తీర్చిపెట్టడం కోసం, నిస్సహాయ అవస్థలో ఉండే సహాయ హస్తం కోసం ఈ అర్పణ వేళలో అప్పద్రాక్షరస్సుములు కానుకగా అర్పిస్తూ ఉండగా నాతో కలిసి ప్రార్థన చేయండి. దేవుడు నీ కడక్కి వచ్చి ఆయన ఆశ్చర్యకార్యములు చేస్తాడు. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. బలిగా నిన్నే అర్పించినావు, బంగారు మనసును ఒసగునాకు, నీ పరిశుద్ధాత్మను ఒసగునాకు. బలిగా నిన్నే అర్పించినావు, బంగారు మనసును ఒసగునాకు, నీ పరిశుద్ధాత్మను ఒసగు.
శరణం యేసు శరణం ఆత్మా శరణం దేవా శరణం అర్పించెదను నన్నే బలిగా అంగీకరించి అభిషేకించు కానుకలు తెచ్చినాము కరుణమూర్తి కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా 2 చేతులు మీ గుండె మీద పెట్టి నిశ్శబ్దంగా ఈ బలిపీఠ మీద అప్పము ద్రాక్షరసములు మనం కానుకగా అర్పిస్తూ ఉన్నాం. ఈ కానుకలు మీ అందరి జీవితానికి, మీ అవసరాలకి, మీ అర్పణలకి సూచనలే. మీరు నా నామం పేరిట బలిపీఠం నిర్మించి అక్కడ నాకు బలులో కానుకలు అర్పింతురో అక్కడ మీ కడకి దిగి వచ్చి నేను నిన్ను దీవిస్తానని దేవుడు పూర్వీకులకు ఇచ్చిన వాగ్దానం స్మరించుకుంటూ, మీరు ఆన్లైన్లో ఉన్నప్పటికీ ఆత్మలో ఏకీభవించి ఆత్మలో సమీపస్తులై ఈ బలిని మనం అర్పిస్తూ ఉన్నాం. ఈ టీవీ స్క్రీన్ ముందు, మొబైల్ ఫోన్ ముందు మీరు ఈ మాసంలో పాల్గొంటూ ఉండగా ఆత్మలో బెన్నిఫాదర్ మీ ఇంట్లో ఈ బలిని మీకోసం అర్పిస్తూ ఉన్నారని విశ్వాసముతో దీన్ని అంగీకరించండి. దేవుడు చెప్పిన ఒక్క మాట కూడా వృధా పోవదండి. మనం నిన్న ధ్యానించినట్లుగా దేవుణ్ణి మనం దేవుడుగా గౌరవించాలి. దేవుని మాటని దేవుని మాటగా మనం అంగీకరించాలి. నిజమైన విశ్వాసముతో మనం దానిని తీసుకోవాలి. అప్పుడే ప్రార్థనకి బలం ఉంటుంది. బిడ్డలారా, కుటుంబం అంతా కరోనా మహమ్మారి వలన ప్రభావితమై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈనాడు పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసినటువంటి పెద్దకోట్ల పాల్ ప్రవీణ్ బాబు అండ్ మేరీ అనుష కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. ఆ హాస్పిటల్ని, డాక్టర్స్ని, నర్సులను, వైద్య సిబ్బందులను, చికిత్సను మంచం మీద పడి ఉన్నప్పటికీ వారి విశ్వాసాన్ని, ప్రార్థన, నమ్మకాన్ని బలిలో స్మరించుకుంటూ దేవుడు వారిని త్వరగా ఆరోగ్యం చేకూర్చి వారి ఇంటికి నడిపించాలని మనం ప్రార్థిస్తాం. అలాగే ఎంతోమంది దేవుని సేవకులు, ఫాదర్లు, సిస్టర్లు, దేవుని సేవకులు చనిపోయి ఉన్నారు, వారి కోసం ప్రార్థిస్తాం. హాస్పిటల్ అనేక మంది చికిత్సలో ఉన్నారు, వారి కోసం ప్రార్థిస్తాం. మన ప్రార్థన టీం మెంబర్స్ చాలామంది కరోనా మహమ్మారి వలన ఇంట్లో క్వారంటైన్లో ఉంటూ మన ప్రార్థనా సాయం అడిగారు. వారందరినీ మనం వెళ్ళొస్తరించుకుంటాం. ఈ డివైన్ మర్సీ సెంటర్ని, ఇక్కడ సేవ చేస్తున్న మా బిడ్డలని, వారి కుటుంబాలను ఈ బలిలో తలంచుకుందాం. ప్రతి రాష్ట్రంలో భయంకరమైన రీతిలో ఈ వైరస్ పెరుగుతూ ఉండగా అందరూ నిస్సహాయ అవస్థలో చేతులెత్తి చూస్తూ ఉంటున్నారు. ఎవరి దగ్గర సరైన మందు లేదు, వైద్యము లేదు. కేవలం దేవుడు ఒక్కడే ఆయన పోలికలో సృష్టించిన మనుషులని కాపాడాలి. ప్రియులారా, ఒక విషయం గమనించండి. ఏ ఒక పశువు కానీ, ఏ ఒక కుక్క కానీ, ఏ ఒక జంతువు కానీ కరోనా వచ్చి చనిపోయిందని మనం న్యూస్ వినలేదు. చూడు, దేవుడు జంతువులను, పశువులను సంరక్షిస్తున్న మార్గం. కానీ అదే వైరస్ మనిషి ప్రాణాన్ని తీస్తూ ఉన్నాయి. ఈ పరిశుద్ధ బలి పూజలో కన్నీటితో ప్రార్థిస్తాం, కృప కొరకై ప్రార్థిస్తాం, దాహముతో ప్రార్థిస్తాం. రేపు నీ సంగతి ఏంటో, మా సంగతి ఏంటో అని ఎవరికి తెలియదు. జంతువులను, పశువులను, ప్రాణులను కాపాడే దేవుడు,
వారి ముక్కు రంధ్రము నుండి, వారి ఊపిరితిత్తుల నుండి కరోనా మహమ్మారిని, కరోనా వైరస్ని సంరక్షించే దేవుడికి ఎంతమాత్రం నిన్ను, నన్ను, ఈ ప్రపంచాన్ని కాపాడటానికి ఈ పరిశుద్ధ బలి పూజ అర్పణ వేళలో ఒక నిమిషం నిశ్శబ్దంగా 2 చేతుల గుండె మీద పెట్టి మీ హృదయాన్ని ప్రభు వైపు త్రిప్పండి, మీ మనస్సును ప్రభు వైపు త్రిప్పండి, నీ నెట్టూర్పులను ప్రభు వైపు త్రిప్పండి, మీ కన్నీరు ప్రభు వైపు త్రిప్పండి, మీ సహనం, మీ వేదనలు, మీ బాధలు ప్రభు వైపు త్రిప్పండి, మీ భయం దేవుని వైపు త్రిప్పండి. దేవాపై ఆకాశము నుండి ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు కన్నీరు మున్నీరుగా ఏడ్చినప్పుడు మోషేతో పలికిన అదే మాట ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వినిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. నా బిడ్డలని ఐగుప్తులో వారు ఎట్లా పీడించుచున్నారో నేను కళ్ళారా చూచి తిని, వారి ఆక్రందములు నా చెవినిబడను అని పలికిన ఆ సైన్యములకు అధిపతిన దేవుడు మానవుల రోదనములు, మానవుల కన్నీరు, మానవుల భయం, మానవుల ఆక్రందములు విని కనికరించి మీ ఒక్కొక్కరిని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రజలను కాపాడై దిగిరావాలని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థించండి. దైవ భక్తి, దైవ భయం, దైవ ప్రేమ మనుష్యులకు పుట్టాలని ప్రార్థించండి. అందరూ దేవుని వైపు తిరిగి ఆయన ఒక్కడే దేవుడవని అంగీకరించే దినం రావాలని ప్రార్థన చేయండి. ఆమేన్. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను, మీ నిట్టూర్పులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వారా, పావన పిత, ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము. మా పాస్కా యేసుక్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగుపొత్తులముగా నిత్య జీవితములో ఉద్భవించుచున్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్య సుఖానుభవములు తయారగుచున్నవి. ఎందుకనగా ఆయన మరణము ద్వారా మా మరణమును పునరుద్ధారణమాయను. ఆయన పునరుత్థానముతో సహా మా అందరి జీవితమును పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితులమై ప్రపంచమంతటా మానవ జాతి నిన్ను స్తుతించుచున్నది. ఇందు మూలమున సకల శక్తులతోనూ దూదుల తలములతో ఏకమై నిరంతరము నిన్ను కీర్తించి సన్నుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ప్రియబిడ్డలారా, మనం పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థిద్దాం. ఈ ఆత్మ దైవభక్తి, దైవజ్ఞానం, దైవ విశ్వాసము, దేవుణ్ణి దేవుడుగా అంగీకరించటానికి, దేవుడు పలికిన ప్రతి మాట దేవుని వాక్యముగా అంగీకరించటానికి, ఆ వాక్యాన్ని విశ్వాసముతో స్వీకరించటానికి కావలసిన కృప పరిశుద్ధాత్మదేవ మాకును ఈ బలిలో పాల్గొన్న ఒక్కొక్కరికి అనుగ్రహించండి అని మీరెక్కడ ఉన్నా మోకరించి విశ్వాసముతో ప్రార్థించండి. ఆయన ఆత్మస్వరూపి కనుక మీరెక్కడ ఉన్నా మీ కడకి ఆయన ప్రసన్నత దిగి వస్తూ ఉంది. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు
మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా,
మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖను మోకరించి ఈ సోమవారం ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి ప్రజలందరి పాపపరిహారార్థమై ఈ పాపపరిహారార్థ బలిని సమర్పించటానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు, ఆత్మ ద్వారా ఐక్యపరచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి సంరక్షించి విశ్వాస వరమిచ్చి దేవుణ్ణి దేవుడుగా అంగీకరించి దేవుని వాక్యాన్ని దేవుని వాక్యముగా అంగీకరించి విశ్వాస పాత్రలుగా జీవించే గొప్ప వరమును మాకు ఈ బలి పూజ యోగ్యత ద్వారా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఏలిన వార ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోలా ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచి బలపరచి నాయకులుగా నడిపించండి. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన ఇదివరకు చనిపోయిన కోట్లాది మంది ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఒక్క ఆత్మ కూడా నరకాగ్నిలో పీడింపబడకుండా, ఉద్రిన స్థలములో ఘోరమైన దండనకి గురి కాకుండా ఈ పరిశుద్ధ బలి పూజ ద్వారా మీ బిడ్డల కనికరముతో కూడిన ప్రార్థన ద్వారా వారందరిపై దయచూపి అక్షయ సౌభాగ్యమునకు నీ నిత్య నివాసానికి వారిని తీసుకుని పొమ్మని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజములో భాగము దయచేయండి. మరి ముఖ్యంగా ఈనాడు ఈ పరిశుద్ధ బలిజని స్పాన్సర్ చేసి ఇంటింట మీకు రక్షణ సువార్తను, దేవుని కరుణను, కృపను అందిస్తూ ఉన్న, కరోనా వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులందరి తరపున పెద్ద కోట్ల పాల్ ప్రవీణ్ బాబు అంటే మేరీ అనుష పెట్టించిన ఈ స్పాన్సర్షిప్ను కనికరిమతో చూడండి ప్రభువా. ఈ పరిశుద్ధ బలి మేము అర్పిస్తూ ఉన్న ఇదే క్షణములో వారిని హాస్పిటల్ బెడ్లో మంచం దగ్గర నీవు సందర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ దూతలు వారికి హాస్పిటల్ తోడుగా నిలబడునుగాక అని డాక్టర్ రూపములో, వైద్య సిబ్బంది దూర రూపములో నీ వారిని తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థన సాయం కోరిన ఎంతో మంది కరోనా మహమ్మారి వలన హాస్పిటల్లో చికిత్సలో ఉంటున్నారయ్యా. ఇంట్లో చిన్న చిన్న గదులలో కుటుంబములో క్వారంటైన్లో ఉన్నారయ్యా. ఒక్కొక్కరి బాధ, కన్నీరు, వేదన, ఆక్రందములు, వారి పరితాపకరమైన స్థితిని ఈ బలిలో జ్ఞాపకం ముందుకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారిని స్మరించుకుంటూ వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మేము ఎవరెవరి కోసం ప్రార్థించామో, ఎవరెవరు మా ప్రార్థన సాయం కోరి ఉన్నారో వారందరూ నీ దీవెనలకి అర్హులుగా మారునుగాక. ఆమేన్. వచ్చే వారం జరగబోతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడకాన్ని దీవించండి. ధ్యాన వడక నడిపించబోతున్న ఫాదర్ని, దేవుని సేవకులను ఆశీర్వదించండి ప్రభువా. ఇప్పుడే ఈ ధ్యాన వడకములో పాల్గొవటానికి వేలాది మంది బిడ్డల హృదయాలలో ఆ దాహం పుట్టించునుగాక. ఆమేన్. వారికి నీ వాక్యం కోసం దాహం కలుగునుగాక. ఆమేన్. మీ ఆత్మ ప్రసన్నత కోసం తపన కలుగునుగాక. ఆమేన్. అన్ని ఆటంకములు సైతానుకు కలిగించే ప్రతి బంధకములు యేసు రక్తములో బంధించబడునుగాక. ఆమేన్. ఈ పరిచర్య సేవ ప్రార్థనలన్నీ చేసి మేము కూడా ఒకరోజు ఈ లోక జీవిత యాత్ర ముగించి ఈ ప్రాణ శరీరం వదిలిపెట్టి మీ దివ్య సన్నిధికి చేరి నీతో కలిసి ఆనంద సౌభాగ్యము పొందుతాముగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, మీరెక్కడ ఉన్నా మీ హృదయాన్ని, మనస్సును, ఆత్మను ప్రభు వైపు త్రిప్పి ఆ త్రిత్వక దేవిని మనం కనపరుస్తూ దేవునికి ఇవ్వవలసిన మహిమ మనము చెల్లించుకుంటూ స్తుతిస్తాం. వారి ద్వారా
వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకో యుగ యుగములో గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతుల పైకి లేపి పూర్ణ భక్తితో విశ్వాసముతో ఆయన మనకు పలికిన మనకు బోధించిన ప్రతి మాట వాస్తవమైన నిజమని విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి, సకల విపత్తుల నుండి, సకల మహమ్మారి నుండి, దేవుని కోపాగ్ని నుండి, సకల శిక్ష నుండి, సైతాను కలిగించే ప్రతి ఆటంకముల నుండి, అన్ని విధములైనటువంటి వేదన బాధల నుండి, సకల విధములైనటువంటి కన్నీటి నుండి, ప్రాణాపాయము నుండి, నిత్య మరణము నుండి ఈ పరిశుద్ధ బలిప యోగ్యత ద్వారా ఈ బిడ్డలకి వారి కుటుంబాలకి విడుదల కలుగునగాక. మీ మోక్షానందమును మా రక్షకుడుని యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకొచ్చున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభువైన యేసవా, మా పాపములను మా బలహీనతలను అయోగ్యతలను పాటింపక మీపై ఆధారపడి ప్రార్థిస్తున్న బిడ్డలని, కన్నీరు కారుస్తున్న బిడ్డలని, నిస్సహాయ అవస్థలో ఉన్న బిడ్డలని కరుణతో కృపతో చూడండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసు క్రీస్తు శాంతి సమాధానములు నెమ్మదిని ఓర్పును సహనము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ మీ ఆత్మతోనూ ఆత్మతోనూ ఉండునుగాక. ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో కనికరముతోను కృపతోనూ తన బిడ్డల అక్కర్లు తీర్చే దేవుడు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆన్లైన్లో మీరు దివ్య ప్రసాదము ప్రత్యక్షంగా స్వీకరించలేరు, కానీ దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆత్మ ప్రసన్నతలో మీ ఆత్మదాహము ఆయన తీర్చాలని కళ్ళ మూసుకొని రెండు చేతుల గుండె మీద పెట్టి
భక్తితో మీరు ప్రార్థనలో ఉండండి. ఇది అమూల్యమైన, చాలా శ్రేష్టమైనటువంటి దేవుని ప్రసన్నత పొందుకునే సమయం. సరిగా సరిగా పవని పవని సాని పా పమ పని సా సని పని పా పమ పని సా. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము, క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. తనన 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 ప్రార్థించుదము. ప్రభువా, మానవుల రక్షణ కోసం చివరి అవకాశము నా దివ్య కారుణ్యమేనని, నా హృదయం నుండి ప్రవహించిన పరిశుద్ధ రక్తము జీవజలమేనని ససఫౌషణ గారికి తెలియజేసి నీ అనంత కృపా సాగరానికి అందరినీ ఆహ్వానిస్తున్న ప్రభువా, నీ ఆ కరుణను, ఆ కృపను గుర్తించుకుంటూ ఈ సోమవారం మేము అర్పించు ఈ పరిశుద్ధ బలి నీకు స్వీకార్యమగునుగాక. మా అయోగ్యతలను, మా లోటుపాటులను, పాపములు లెక్కింపక మీ బిడ్డల విశ్వాసం, వారు పెట్టించిన పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తున్న ఈ యొక్క సువార్త పరిచర్యను ఎక్కడెక్కడో హాస్పిటల్లో, రూములో, క్వారంటైన్లో ఒంటరిగా ఉండి వారు విడుస్తున్నటువంటి కన్నీటిని, నిట్టూర్పులను చూసి పై ఆకాశమును నీ కృపను, కరుణను మా అందరిపై కృంభరించండి. మా మధ్యస్థ పద టీములో ఉన్నటువంటి అడ్మిన్స్ని, గ్రూప్ లీడర్స్ని, టీం మెంబర్స్ని కరోనా మహమ్మారిని తాకి ముట్టి స్వస్థతను ప్రసాదించండి ప్రభువా. ఎవరెవరైతే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారో, కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నారో, వారి కన్నీరు ఒక ఆణిముత్యముగా మీ సన్నిధికి చేరునగాక. వారి కన్నీరు తుడిచి ప్రాణ భయము నుండి వారిని కాపాడి నీపై ఆధారపడి జీవించే బిడ్డలుగా వారిని మార్చండి. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. దేవా, మరణం వరకు నీ సేవను, నీ పరిచర్ను మాత్రం చేసుకుంటూ మీరు మాకిచ్చిన పరిచర్య ధర్మం 100% విశ్వసనీయతగా నిలబడి చేసేలాగున, నడిపించేలాగున, అనేక ఆత్మల కోసం ప్రార్థించడానికి మాకు కావలసిన శక్తిని, బలమును, సంరక్షణ ప్రసాదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా,
పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరి మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి చేయబట్టి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, నాకెంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులంతా కరోనా మహమ్మారి వలన గురి అయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ హాస్పిటల్ బెడ్ నుండి ఈనాడు ఈ పరిశుద్ధ దివ్య బలిభోజన వాక్యాన్ని మీకు అందిస్తూ స్పాన్సర్ చేసినటువంటి పెద్దకోట్ల పాల్ ప్రవీణ్ బాబు అండ్ మేరీ అనూష కుటుంబాన్ని రెండు చేతులు జోడించి మీకు నమస్కారము, మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించాలని తప్పకుండా మా టీం మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే వచ్చే వారం డివైన్ మర్సీ సెంటర్ నుండి మేము పరిశుద్ధాత్మ అభిషేక ధ్యాన వడకము సోమవారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం వరకు అనగా 26వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మేము ఆన్లైన్లో మీకు అందించబోతూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ 5 రోజుల పరిశుద్ధాత్మ అభిషేక తయారు తెలుగు ధ్యాన వడకము, తర్వాత 9 రోజుల పరిశుద్ధాత్మ నవదిన నొవేనాలు, 5 రోజుల దివ్య ప్రసాద ఆరాధన, 5 రోజుల పరిశుద్ధ దివ్య బలిపూజ, 10 దేవుని వాక్య పరిచర్యలు. ఇవి అన్నీ కేవలం పరిశుద్ధాత్మను గురించి మాత్రమే. అనగా 25 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక ఊహించుకోండి, పరిశుద్ధాత్మని ఒకే ఒక్క వ్యక్తిని గురించి, ఒకే ఒక్క అంశముని గురించి 25 ఎపిసోడ్లు మేము మీకు అందించబోతూ ఉన్నాం. ఇది మీరు వింటే బైబిల్లో పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి సంబంధమైన అన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు. మీరేం చదివే అవసరం లేదు బిడ్డలారా. అందువలన ఎదురు చూస్తూనే ఉండండి. అందరితో ఈ యొక్క అంశాన్ని మీరు పంపించండి బిడ్డలారా, షేర్ చేయండి. మీరు మిస్ కాకుండా ఈ ధ్యాన వడకములో పాల్గొనండి. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్ అనేక మందికి లైఫ్ లైన్గా, దీవెనగా, ఆశీర్వాదంగా, బలపరచే ఛానల్గా దేవుడు మార్చాలని మనందరం దీనిలో పాల్గొందాం. సువార్త పరిచయను మనం ఇంట్లో కూర్చొని, గదిలో కూర్చొని, ఒక చిన్న మొబైల్ ఫోన్ పట్టుకుని మనం చేస్తాం. బిడ్డలారా, దేవుని సేవ కోసం మీరు చెల్లించిన ఏ ఒక్క చిల్లు రూపాయలైనా, మీరు చేసిన ఏ చిన్న పని అయినా, ఏ శ్రమలైనా అది ఎప్పుడు వృధా పోవదు. తప్పకుండా 7 రెట్లుగా ఆయన తన వాగ్దాన ప్రకారం మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ ధ్యాన వడకం విజయవంతంగా జరగాలని నడిపిస్తున్న మా డివైన్ మర్సీ టీం మెంబర్స్ కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే పాల్గొంటున్నటువంటి వేలాది మంది కోసం మీరు ఇప్పుడే ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా 30, 60, 100 ఫలింప చేస్తాడు. జాగ్రత్తగా మీరు మిమ్మల్ని కాపాడుకోండి. ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని ప్రభుత్వ నియమాలు మీరు పాటించండి. ఏమైనా అత్యవసరమైనటువంటి పనుల కోసం తప్ప మీరు బయటికి వెళ్ళకండి. ఎవరికి ఏ వైరస్ ఉందో మనకు తెలియదు. మన జాగ్రత్తలో మనం ఉండండి బిడ్డలారా. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అని పిలువద్దు. బాధ్యత కలిగిన పౌరులుగా మనము సహకరిస్తాం. ప్రభుత్వముతో, డాక్టర్లతో, కలెక్టర్లతో, అధికారులతో. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం.
కుటుంబమును ప్రభుని మాత్రమే సేవించు.